ప్రముఖ కవి రచయిత అందశ్రీకి ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు సిపివిసి సజ్జనర్. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారన్నారు సజ్జనర్. ఒక మహాన్ కవి, ప్రముఖ కవి, మన అందరు కూడా ఒక స్ఫూర్తిదాత. ఆయన లైఫ్, ఆయన గీతలు కూడా చాలా స్ఫూర్తిదాయకము. ఆయన ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రకరకాల జాబ్ చేస్తూ, గొర్రెలు కాస్తూ, అదేవిధంగా తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర కవిగా ఎదిగారు. ఆయన లైఫే మనకు చాలా స్ఫూర్తిదాయకము. అదేవిధంగా ఆయన దాదాపు 3000 పాటలు రాయడం జరిగింది. సో ఇట్లా అనేక పాటలు స్ఫూర్తిదాయకం ఉన్నాను. ఈరోజు ఆయన ఒక మరణము మొత్తం తెలంగాణ సాహితీ లోకానికి ఒక తీరన లోటు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరన లోటు. ఆయన ఫ్యామిలీకు నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను ప్రగాఢ సంతాపం చేస్తూ ఆయన ఒక ఆత్మ కూడా శాంతి కోరుతున్నాను. అందశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ కోసం అభ్యున్నతికి ఆయన కృషి చేశారన్నారు. అలాగే తెలంగాణ సమాజం కోసం ప్రజాకవి అందశ్రీ కృషి చేశారన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన అందశ్రీతో ఆయనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన పాటతో తెలంగాణ సమాజాన్ని అందశ్రీ ప్రభావితం చేసేవారన్నారు దత్తాత్రేయ. ఇక పేదవాడి బాగుండాలన్నదే అందశ్రీ ధ్యేయమన్నారు ప్రొఫెసర్ కోదండరాం. డబ్బు, ఆస్తుల కోసం ఏ రోజు అందశ్రీ పాకులాడలేదన్న ఆయన పేదవాడి కోసం నిరంతరం పరితపించేవారన్నారు. మరోవైపు ప్రజాకవి అందశ్రీకి తెలంగాణ ప్రభుత్వం గౌరవార్థం ఘట్కేసర్లో 300 చదరపు గజాల స్థలంను కేటాయించారు. ఇందులో అందశ్రీ ఇష్టంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆయన ఇంటి దగ్గరే ఉండి కట్టించుకుంటున్న ఇల్లు పూర్తి కాకుండానే ఆయన మృతి చెందారు. ఇటు అందశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్